నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 10 లక్షల రూపాయల వ్యయంతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 21 లక్షల రూపాయలు విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతను అందించడం జరుగుతుందన్నారు. వైద్య రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి రోగ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మొదటిసారిగా మొత్తం అన్ని మండలాల ఎవరికైతే లబ్ధి పొందారో లబ్ధిదారులందరినీ పిలిచి ఈరోజు ఇక్కడ సభా వేదికగా అన్ని మండలాల నాయకులను, గ్రామ పార్టీ అధ్యక్షులను, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులను పిలిపించి ఆయా గ్రామాలలో ఉన్నటువంటి లబ్ధిదారులను పిలిచి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మొత్తం మనకు అన్ని మండలాలలో మొత్తం లబ్ధిదారులు 69 మంది. అందుకు గాను ప్రభుత్వం విడుదల చేసింది 21,13,500 రూపాయలు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి మన ప్రభుత్వంలో ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు అనారోగ్యాల వల్ల హాస్పిటల్ పాలై బిల్లులు కట్టలేని పరిస్థితులలో వాళ్ళు తీవ్ర పేదరికంలో ఉండి వాళ్ళు వాళ్ళ తోచిన సహాయంగా అక్కడిక్కడ అప్పు చేసుకొని వాళ్ళు వైద్యం చేయించుకొని తీసుకుంటున్న బిల్లులకు చెక్కుల పంపిణీ కార్యక్రమము నిజంగా కూడా చాలా విజయవంతంగా జరిగింది. మొదటిసారి మొత్తం 69 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చడం జరిగింది. మొత్తం మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ దయచేసి ఏదన్నా పెద్ద సమస్యలు ఏమన్నా ఉండి ఏదైనా యాక్సిడెంట్లలో బ్రెయిన్కి ఏమన్నా దెబ్బ తగిలినా కూడా, లేకపోతే మీకు మేజర్ యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ఇబ్బందులు కలిగినా మీరు దయచేసి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి. నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ సంబంధిత ఎమ్మెల్యేల పేర్లు చెప్పి అక్కడ ఎల్ఓసి కనుక తీసుకుంటే ఆ ఎల్ఓసికి సంబంధించిన లెటర్ తీసుకొస్తే మేము వెంటనే ఆ అమౌంట్ను ప్రభుత్వం ద్వారా మీకు శాంక్షన్ చేపించి రూపాయి కూడా మీరు ఇంటి నుంచి ఖర్చు పెట్టకుండా తీసుకునే బాధ్యతను మేము తీసుకుంటాం. సంబంధిత హాస్పిటల్ కాబట్టి మనకు దగ్గర 8 నుంచి 10 లక్షల వరకు ఉచిత వైద్యం చేపించుకునే బాధ్యత నేను తీసుకుంటా.